ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నాకు చాలా చాలా హ్యాపీ, చెప్పడానికి కూడా కావట్లేదు. ఏంటంటే నేను నిన్న ఒక వీడియో పెట్టాను. ఏంటంటే నాకు లైక్స్ రావట్లేదు, నన్ను వ్యూస్ ఎక్కువ పెరుగుతున్నారు కానీ ఏమంటే సబ్స్క్రైబర్స్ కావట్లేదు అని నేను వీడియో పెట్టాను ఒకటి. అసలు నేను ఈరోజు చూశాను, ఈరోజు చూద్దాం నా యూట్యూబ్ ఛానల్ ఎలా ఉంటుందో అనేసి చూసే వరకు నేను సబ్స్క్రైబర్ అయ్యింది. అసలు నేను ఊహించలేను. అంటే నేను పెట్టిన రోజే నాకు సబ్స్క్రైబర్ అయ్యిందో లేకపోతే ఈరోజు సబ్స్క్రైబర్ అయ్యిందో నాకు తెలీదు. బట్ నేను చూశాను, ఒకసారి చూద్దాం, నేను ఈ వీడియో పెట్టాను కదా ఎంతవరకు మార్పు వస్తుంది అనేసి నేను చూసా. నాకైతే ఒక 1 సబ్స్క్రైబర్ అయ్యింది. నేనైతే చాలా సంతోషం. నాకు ఒక్కదానికే కాదు, అయితే 1 సబ్స్క్రైబర్ అయింది. అసలు ఏంటంటే నాకు ఒక్కదానికే కాదు సంతోషం, ఒక్క సబ్స్క్రైబర్ అయినా కానీ ఆ ఫీలింగ్ అనేది, నేను ఇంత కష్టపడ్డాను, కష్టంని చూసి ఒక్క సబ్స్క్రైబర్ అయినా అయ్యారు కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. నాకు ఒక్కదానికే కాదు, ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ సంతోషం. ఒక్క లైక్ చేసుకున్నా కానీ వాళ్ళకి హ్యాపీనెస్ వేరా. ఎందుకంటే మేము కష్టపడి చేస్తాం, ఆ కష్టంలో కొంచెమైనా ఫలితం అయితే మాకు చాలా హ్యాపీ. నాకు చాలా ఏమంటారు చెప్పలేకపోతున్నాను. అసలుకి నా యూట్యూబ్ ఛానల్ నేను వద్దనుకున్నాను. అసలుకి నేను అనుకున్నాను, నేను ఇక తీయను, నాకు ఈ యూట్యూబ్ ఛానల్ వద్దు, నాకు ఏం మార్పు రావట్లేదు, నేను ఎందుకు తీస్తున్నాను అనేసి నేను వద్దనేసుకున్నాను. అప్పుడు ఒకసారి చూద్దాం, నిన్న వీడియో పెట్టాను, ఎంతమంది నా బాధను అర్థం చేసుకున్నారు అని. నేను ఒక్కసారి చూస్తే ఒక్కరు నా బాధను అర్థం చేసుకున్నారు. వాళ్ళు ఎవ్వరో కానీ చాలా థ్యాంక్స్ వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి. నన్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నేను ఒక్కరికి చెప్పట్లేదు, అందరికీ చెప్తున్నాను. నన్ను ఎవరైతే లైక్ చేసుకున్నారో, నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారో, నా వీడియోస్ ఎవరు చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, చాలా థ్యాంక్ యూ. మీకు అందరికీ వెరీ 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 థ్యాంక్ యూ గాయ్స్. ఊహించలేను నాకు ఇలా అయితే మార్పు వచ్చింది. సరే, ఇంకా రేపు ఏమో ఉంటుందో నెక్స్ట్ వీడియోలో. రేపు ఏం మార్పు వస్తుందో రేపు చూస్తాను. మళ్ళీ రేపు ఒక బ్లాగ్ పెడతాను. ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. నాకే కాదు, ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారు ఈ ఇండియాలో, అంతమంది యూట్యూబర్స్కి చాలా, ఎందుకంటే మేము కష్టపడి చేస్తాం. ఆ వీడియో ఎడిటింగ్ చేయాలా, దానికి ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ చేయాలా, కష్టం అవుద్ది. ఒక్క వీడియోకి 10 minutes పడుతుంది. అలా 4-5 వీడియోలకు ఎంత సేపు పడుతుంది. అందుకే ఒక్క వీడియోకి ఎడిటింగ్ చేయడానికి మంచిగా 10 minutes పడుతుంది. నేను అంతే, చాలామంది యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కష్టపడి చేస్తారు, చాలా కష్టపడి అయితే చేస్తారు. ఎడిటింగ్ చేయాలా, అవన్నీ చేయాలా, కాబట్టి కష్టపడి చేస్తాం. ఇప్పుడు మేము ఇంత కష్టపడ్డాం, దాంట్లో ఒక్క యూట్యూబర్ అయినా మమ్మల్ని అర్థం చేసుకుంటే మాకు ఆ ఫీల్ వేరే. ఎందుకంటే మేము ఇంత కష్టపడ్డాం, ఇంత చేసాం, ఒక్క అయినా మా బాధను అర్థం చేసుకున్నాడు అనేసి మాకు హ్యాపీ ఉంటుంది. నాకు ఒక్కదానికే కాదు, ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ ఉంటారేమో. మేము ఇలా వీడియోస్ తీయడం, షార్ట్స్ తీయడం మేము ఇక తీయము. మాకు కొంచెం ఇబ్బందులు ఉంటేనే మేము తీస్తాం. మేము ఏదో మీకు ఏమంటారు, మాకు బోర్ కొట్టి మేము చెయ్యము, మీకోసమే మేము ఇచ్చేస్తాం గైస్. థ్యాంక్ యూ. ఆ ఒక్క సబ్స్క్రైబర్ ఎవరో కానీ చాలా థ్యాంక్ యూ ఆ సబ్స్క్రైబర్కి. ఒక్కైనా
ఎవరో నాకు తెలియదు కానీ ఒక్క వాళ్ళకి థ్యాంక్ యూ. ఒక్క వాళ్ళకి కాదు, ఇంతమంది నన్ను సబ్స్క్రైబర్ చేసుకున్నారు, అంతమందికి నాకు వెరీ వెరీ థ్యాంక్ యూ. బాయ్ గాయ్స్.